యేసుక్రీస్తు ప్రభుల వారికి లేదా దేవునికి శత్రువులు ఎవరు అనే విషయాన్ని ఆలోచిస్తే బైబిల్లో ఒక మాట చూద్దామండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనమండి. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. అంటే ఎవరైతే దేవుని సహవాసం నుంచి లేదా యేసుక్రీస్తు సహవాసము నుండి సంఘ సహవాసము నుండి ఎవరైతే వేరుగా అవ్వాలనుకుంటున్నారో అలాంటి వారు లెస్సైన జ్ఞానానికి విరోధులు అంటే శత్రువులు అని అర్థం అండి. ఇక్కడ ఎవరైతే దేవుని సహవాసం నుంచి సంఘ సహవాసం నుంచి యేసుక్రీస్తు సహవాసం నుంచి వేరుగా అయిపోతున్నారో, సంఘాన్ని విడిచి వేరుగా ఎవరైతే సంఘం కట్టుకుంటున్నారో లేదా దేవుని నుంచి ఎవరైతే సంఘస్థులతో కలిసి ఉండకుండా వేరుగా మారిపోవాలనుకుంటున్నారో అలాంటి వారట లెస్సైన జ్ఞానానికి విరోధులుగా మారిపోతున్నారు. జ్ఞానం అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికే నువ్వు విరోధిగా మారిపోతున్నావు. ఎప్పుడు సంఘ సహవాసం నుంచి నువ్వు దూరం అయిపోతే, సంఘం నుంచి నువ్వు సపరేటుగా మారిపోతే దేవునికి విరోధిగా మారిపోతున్నావు. యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా విరోధిగా మారిపోతున్నావు. అంటే శత్రువుగా మారిపోతున్నావు. అంటే నువ్వు శత్రువుగా నువ్వు దేవుని దృష్టికి మారితే, యేసుక్రీస్తు దృష్టికి నువ్వు శత్రువుగా మారితే నువ్వు పరలోకం వెళ్ళవు, చస్తే నరకానికి వెళ్ళిపోతావు. కనుక మీరు పరలోకం వెళ్ళాలంటే, మనం పరలోకం వెళ్ళాలంటే ప్రియులారా, జ్ఞానానికి మనము విరోధులుగా మారకూడదు, దేవునికి విరోధులుగా మారకూడదు. అంటే మనము సంఘ సహవాసం నుంచి, యేసుక్రీస్తు సహవాసం నుంచి, దేవుని సహవాసం నుంచి మనం వేరుగా మారకూడదు, వేరుగా సంఘంగా కట్టకూడదు, వేరుగా మనము మారకూడదు. ఇక్కడే నువ్వు కలిసి ఉండకపోతే పరలోకంలో ఎక్కడ కలిసి ఉంటావు? కనుక మనం భూమి మీద ఉన్నప్పుడే దేవునితో, యేసుక్రీస్తు ప్రభుల వారితో, సంఘముతో సహవాసము కలిగి ఉండాలి తప్ప వేరుగా అయిపోవాలనుకుంటున్నారంటే అది దేవుని ఆలోచన కాదు, అది సాతాను నుండి వచ్చే ఆలోచన.